హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈ క్లాస్లో మనం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25 గురించి డిస్కస్ చేద్దాం. 2024-25 తెలంగాణ బడ్జెట్ గురించి డిస్కస్ చేద్దాం. మరి తెలంగాణ బడ్జెట్లో ఏముంది, ముఖ్యాంశాలు ఏమున్నాయి అనేది మొత్తం కూడా డిస్కస్ చేద్దాం. గత క్లాసులో మనం ఆల్రెడీ ఇండియన్ బడ్జెట్ గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా కంటిన్యూషన్గా తెలంగాణ బడ్జెట్ కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ తెలంగాణ బడ్జెట్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే మరి ఏ రోజు జూలై 25వ తేదీన ఎవరు బట్టి విక్రమార్క గారు మరి ఎవరు మన ఆర్థిక మంత్రి. ఇతను ఎక్కడ అసెంబ్లీ అంటే శాసనసభలో తమ యొక్క బడ్జెట్ను ప్రవేశపెడితే ఇదే రోజు ఎవరు మరి శ్రీధర్ బాబు గారు ఎక్కడ మనకి ఇక్కడ మరి శాసన మండలిలో తమ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే బట్టి విక్రమార్క గారు మెయిన్గా మన ఆర్థిక మంత్రిగా హోదాలో తమ యొక్క బడ్జెట్ను ముఖ్యంగా ప్రవేశపెట్టడం జరిగింది. మనకు ఎప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఏ రోజు జూలై 25వ తేదీన తన యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి రాష్ట్ర బడ్జెట్ను మన బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇతను మన తెలంగాణ రాష్ట్రానికి తొలి దళిత ఆర్థిక మంత్రి, తొలి దళిత ఉప ముఖ్యమంత్రి అనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి తెలంగాణ రాష్ట్రానికి తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే తొలి బడ్జెట్ 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈటెల రాజేందర్ గారు మరి మనకు తొలి బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రానికి తొలి ఆర్థిక మంత్రిగా ఉండి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎప్పుడు అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ గారు ప్రవేశపెడితే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా ఉండి తన యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి కాబట్టి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ను బట్టి విక్రమార్క గారు ఎప్పుడు మనకు 2024 ఫిబ్రవరిలో మరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. మరి ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి మనకు ఏంటిది పూర్తికాల బడ్జెట్ని ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ విధంగా పూర్తికాల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ బడ్జెట్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. మరి ఈ బడ్జెట్ 2.90 లక్షల కోట్ల ఆదాయం, 2.91 లక్షల కోట్ల వ్యయం, 2.44 మరి 244 కోట్ల లోటుతోటి బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంటే లోటు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్గా ప్రవేశపెట్టడం జరిగింది. మరి బట్టి విక్రమార్క గారు లోటు బడ్జెట్ ప్రవేశపెట్టిండు. మరి ఆ లోటు బడ్జెట్ను మరి ఎట్లా ప్రవేశపెట్టిండు, ఏం జరిగింది అనేది మొత్తం చూద్దాం. పూర్తిగా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. చివరి వరకు ఏంటిది ఓపిక్గా వింటూ మీరు ఏం చేయాలంటే రాయాలి. అంటే చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటిదంటే పీడిఎఫ్ వచ్చినాక చదువుకుందాంలే దాని ఏముంది అనుకుంటారు. అది చాలా మీరు మీ లైఫ్లో చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అదే. మీరు ఎప్పుడైనా నేను చాలాసార్లు చెప్తా, నేను ఫాలో అయిన విధానం అదే, నేను సక్సెస్ కావడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే. ఎప్పుడైనా ఒక క్లాస్ విన్నా మీరు చదివినా ఏం చేసినా కానీ మీ దగ్గర ఖచ్చితంగా నోట్స్ ఉండాలి. నోట్స్ లేకుండా పెన్ను లేకుండా మీరు ప్రిపేర్ అవుతున్నారా అంటే మీరు క్లాస్ చూస్తున్నా చదివినా కానీ మీ యొక్క అనవసరంగా చదవకండి, టైం వేస్ట్. దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. మీకు ఉపయోగం ఉండాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, మరి బుక్ ఉండాలి. బుక్ నోట్స్ పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. పీడిఎఫ్ చూడద్దు. ఇప్పుడు మీరు రాసుకుంటూ వెళ్ళాలి. గీకండి, మీకు నచ్చిన భాషలో గీకండి. బడ్జెట్ అంటే ఇంగ్లీష్లో గీకండి, హిందీలో గీకండి, ఉర్దూలో గీకండి, మీకు నచ్చిన భాషలో గీకండి. ఎట్లా గీకినాం అనేది కాదు, మనకి ఏంటిది ఎంత మైండ్కి ఎక్కింది అనేది ముఖ్యం. నా క్లాస్ విన్నప్పుడు అటెన్షన్ ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, రాయాలి. ఇక్కడైనా ఎవరైనా రాయకుంటే దయచేసి రాయడానికి ప్రయత్నం చేయండి. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరున్నా కానీ అంటే రాయడం అంటే ఒక
మీకు అర్థమయ్యే విధంగా రాయండి, పక్కోనికి అర్థం కావాల్సిన అవసరం లేదు. ఏదో దాన్ని మొత్తం మంచిగా నీట్గా రాయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్టు గీకండి, ఎన్ని పేపర్లు వస్తే వదిలేయండి, ఎన్ని పేపర్లు అన్నా కానీ ఏదన్నా కానీ మీరు ఎన్నో ఖర్చు పెడతారు. దీనికోసం అనవసరంగా మీ యొక్క వెనుకకు పడకండి, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీ లైఫ్లో. కాబట్టి ఓకే, రాసుకుంటారని అనుకుంటున్నా, రాసుకుంటూ వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నేను స్లోగానే చెప్తాను, అందుకే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పేషెన్స్ ఎకానమీ వింటుందంటే పేషెన్సీ అనేది ఖచ్చితంగా అవసరం. పేషెన్సీ ఉన్నప్పుడే నాకు రావాలి. నేను చెప్పే క్లాస్ అనేది కొద్దిగా స్లో ఉంటుంది, మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. కాబట్టి పేషెంట్గా వినడానికి రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ విధంగా మనకు 2024-25 బడ్జెట్ను, మనకు తెలంగాణ బడ్జెట్ను బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ప్రవేశపెట్టినాక మనకు కేసీఆర్ బయటకు వచ్చి ఏమన్నారు, మరి ఆర్థిక మంత్రి గారు ఈ బడ్జెట్ను ఒత్తి ప్రసంగించిండు. కానీ ఈ బడ్జెట్లో ఏం లేదు, ఒక పాలసీ లేదు, ఒక పాడు లేదు అని అన్నాడు. సరే, ఆయన ఏమన్నాడు అనేది మనకు అవసరం లేదు. మనం కూడా ఏం చేయాలి, దీన్ని ఒత్తి చదవాలి. ఒత్తి చదివితేనే మనకు ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సరే, మరి ఓకే, మనకు ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ యొక్క వ్యయం గురించి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, దీనిలోంచి బిట్టు లేకుండా పేపర్ ఉంటుంది చూడండి. ఖచ్చితంగా ఈ స్లైడ్ అనేది మీకు గుర్తుండాలి. ఈ స్లైడ్ లేకుండా ఈ స్లైడ్లో ఈ స్లైడ్లో నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. రాసి పెట్టుకోండి, అవసరమైతే తర్వాత నన్ను అడగండి. ఓకే, బడ్జెట్ మీద అడిగితే ఖచ్చితంగా దీనిలోంచి క్వశ్చన్ ఉంటుంది. ఏదో ఒకటి ఇదన్నా ఉంటుంది. ఓకే, చూడండి, మన రాష్ట్రం మొత్తం యొక్క బడ్జెట్ అంటే వ్యయం. రాష్ట్ర బడ్జెట్ యొక్క వ్యయం 2.91 లక్షల కోట్లు, 2,91,059 కోట్ల రూపాయలు. కానీ ఏం గుర్తుపెట్టుకోవాలి, 2.91 లక్షల కోట్లు గుర్తుపెట్టు, 2.91 లక్షల కోట్లు. ఇది మొత్తం గుర్తుపెట్టుకోకండి నాయన, అవసరం లేదు. ఏది గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. 2.91 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇది ఏంటిది, వ్యయం. 2.91 లక్షల కోట్ల వ్యయంతో బడ్జెట్ను జూలై 25వ తేదీన ప్రవేశపెట్టిండు. మనకు రెవెన్యూ వ్యయం ఎంత అని చెప్పిండు, 2 అంటే ఈ మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం 2.20 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ వ్యయం. అదేవిధంగా 33,000 కోట్ల 33.4 కోట్ల మరి మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తోటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ బడ్జెట్లో ద్రవ్య లోటు అనేది 49.25 మరి వేల కోట్లు, 49,000 కోట్ల రెవెన్యూ లోటు ఉందన్నారు. మరి అదేవిధంగా రెవెన్యూ లోటు అంటున్నా, ద్రవ్య లోటు ఫిజికల్ డెఫిసిట్ అనేది 49,000 కోట్లు. మనకు రెవెన్యూ మిగులు ఉన్నది, అంటే రెవెన్యూ మిగులు అనేది 297 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు అనేది తెలంగాణ రాష్ట్రానికి ఉన్నదని మనకి ఈ విధంగా పేర్కొనడం జరిగింది. ఏం చెప్పినా ఏమర్థమైంది, మొత్తం బడ్జెట్ 2.91 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ వ్యయం అంటే ఏంటిది, రెవెన్యూ వ్యయం అంటే మరి వాస్తవానికి రెవెన్యూ వ్యయం అంటే మరి రాష్ట్రంలో మరి పెట్టిన ఖర్చు ఏదైతే ఉంటుందో అది మన తిరిగి రాకుండా, అంటే జీతాల పైన కావచ్చు, సంక్షేమం పైన కావచ్చు, ఇటువంటి వాటన్నింటి మీద చేసే వ్యయాన్ని ఏమంటారు అంటే రెవెన్యూ వ్యయం అంటారు. కాబట్టి రెవెన్యూ వ్యయం అంటే ఎంత అంటే 2.20 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయం అనేది ఉన్నది. మరి మూలధన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 33.4 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. మరి 49,000 కోట్ల రూపాయల ద్రవ్య లోటు ఉన్నదని చెప్పిండు. అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాకుండా మనకు కొన్ని వడ్డీ చెల్లింపులు కావచ్చు, రుణాలు కావచ్చు, అవి వేరే చూపెట్టిండు, అప్పుల చెల్లింపులు అవి చూద్దాం మనం. ఓకే, మెయిన్గా ఎంత ఉన్నది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2.20 లక్షల కోట్లు, మొత్తం బడ్జెట్ 2.91 లక్షల కోట్లు అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2.20 లక్షల కోట్లు. మనకు మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 33.4 లక్షల కోట్లు, ద్రవ్య లోటు అనేది 49 లక్షల కోట్లు. అంటే మన తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ సర్ప్లస్ ఉన్నది, రెవెన్యూ మిగులు ఉన్నది. రెవెన్యూ మిగులు అంటే ఏంటిది, రెవెన్యూ ఆదాయం కంటే మరి రెవెన్యూ వ్యయం తక్కువ ఉంటే రెవెన్యూ మిగులు ఏర్పడుతుంది. రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంటే, రెవెన్యూ ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. మన కేంద్ర ప్రభుత్వంలో రెవెన్యూ లోటు ఉందని బడ్జెట్లో మనం డిస్కస్ చేసినాం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇది బడ్జెట్. మరి మొత్తం ఒకసారి సమగ్ర స్వరూపాన్ని మనం కనుక ఒక్కసారి డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చూడాలి ఇక్కడ,
ఓకే, ఫస్ట్ ఏం చూడాలి, మరి ఆదాయం ఎంత ఉంది? ఆదాయం ఫస్ట్ చూడాల్సింది ఏంటి? ఆదాయం. మరి చూద్దాం, కేంద్రం యొక్క ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం, మరి అదేవిధంగా వ్యయం. వ్యయం ఎంత ఉన్నది? ఆదాయం, వ్యయం. ఓకే, చూద్దాం. మనకు ఆదాయం ఎంత ఉన్నది నాయన? మనకు 2.90 లక్షల కోట్లు. 2.90 లక్షల కోట్లు. వ్యయం ఎంత? 2.91 లక్షల కోట్లు. ఇదే గుర్తుపెట్టుకోండి. మిగతా అంతా కూడా అది ఎంత పెద్దగా ఉన్నదో అంత గుర్తుపెట్టుకోండి. అంటే మనం చెప్పచ్చు 2,91 కోట్ల అంటే 2,91,000 మనకు 59 కోట్లు అని చెప్పచ్చు. 2,91,059,000 రూపాయల వ్యయాన్ని, అంటే 1,000 కోట్లు, అంటే 59 కోట్ల రూపాయల, అంటే 2,91,059 కోట్ల రూపాయల వ్యయం చేసిందని మనం చెప్పచ్చు. అయితే మనకు ఎగ్జామ్లో ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ అడగరు. ఎగ్జాక్ట్ ఫిగర్ అడగకుండా ఏం చేస్తారంటే, ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే ఒకవేళ అంటే అడిగినా కానీ మనకి ఈ అవగాహన ఉంటే సరిపోతుంది, ఇది ఉంటే సరిపోతుంది. ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాలంటే ప్రతిసారి మనకు సాధ్యం కాదు. సింపుల్గా 2.91 లక్షల కోట్లను గుర్తుపెట్టుకొని సరిపోద్ది. అంటే క్వశ్చన్ అడిగినప్పుడు ఆప్షన్లో ఏమిస్తారంటే, ఫస్ట్ ఆప్షన్లో ఈ క్రింది వానిలో మరి తెలంగాణ బడ్జెట్ ఎంత అంటారు. తెలంగాణ బడ్జెట్ ఎంత అని ఫస్ట్ ఆప్షన్లో ఎంత ఇచ్చి, సెకండ్ ఆప్షన్లో 2,41,41,59 అంటాడు. థర్డ్ ఆప్షన్లో మరి 2,61,59 అంటాడు. ఫోర్త్ ఆప్షన్లో 3,10,50,11,59 కోట్లు అంటాడు. కాబట్టి ఇట్లాంటప్పుడు ఇట్లనే ఉంటుంది. కాబట్టి దాదాపుగా 99% ఇట్లనే ఉంటుంది. ఇక మరి ఆలోచించే ఎట్లుంటుందని చాలామంది ఎగ్జామ్స్లో కూడా ఎట్లేస్తారంటే 2,91,00,000 మరి 60 రూపాయలు, 2,91,61,61 కోట్లు, 2,91,00,000 మరి ఎంత, మరి 58 కోట్లు ఇస్తారనుకుంటారు. అస్సలే ఇయ్యాడు. మరి రాసి పెట్టుకోండి. కాబట్టి ఏది గుర్తుపెట్టుకోవాలి, మన ఆదాయం ఎంత? 2.90 లక్షల కోట్లు. వ్యయం ఎంత? 2.91 లక్షల కోట్లు. అంటే ఇప్పుడు చూడండి, ఆదాయానికి మించి ఏముంది? వ్యయం ఉంది. అంటే ఏం ఏర్పడుతుంది? ఆటోమేటిక్గా లోటు ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? లోటు ఏర్పడుతుంది. మరి లోటు ఎంత ఉన్నది? లోటు మనకు ఎంత ఉన్నదంటే 244.37 కోట్లు ఉంది. లక్షల కోట్లు కాదు నాయన, ఇది 244.37 కోట్ల రూపాయల లోటు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. మరి అదేవిధంగా మరి ఇది మొత్తం కూడా సింపుల్ ఆదాయం. మరి ఏంటిది? మొత్తం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏముంది అనుకున్నాం? లోటు ఉంది అనుకున్నాం. మొత్తం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి 244.37 కోట్ల రూపాయల లోటు ఉంది. మొత్తం ఆదాయం ఎంత? 2.90 లక్షల కోట్లు. వ్యయం ఎంత? 2.91 లక్షల కోట్లు. మరి ఇక్కడ ఏముంటుంది మనకు? ఆదాయంలో ఏముంటుంది? రెవెన్యూ ఆదాయం ఉంటుంది, క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది. వ్యయంలో ఏముంటుంది? రెవెన్యూ వ్యయం ఉంటుంది. అదేవిధంగా మూలధన వ్యయం ఉంటుంది. సరే, మెయిన్గా ఇక్కడ మనం బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ మనం దీన్ని మొత్తం చూసినట్లయితే చూడండి, మనకి ఏంటిది? రాష్ట్ర ఆదాయం ఎంత? 2.90 లక్షల కోట్లు. వ్యయం 2.91 లక్షల కోట్లు. ఓకే, మనకు దీంట్లో మరి వాస్తవానికి రాబడులలో మొత్తం చూసినట్లయితే రాబడులలో చూస్తే మనకి ఇక్కడ రాబడులలో రెవెన్యూ రాబడి అనేది 2.21 లక్షల కోట్లు. 2.21 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ రాబడి ఉన్నది. మరి అదేవిధంగా రెవెన్యూ వ్యయం చూస్తే 2.20 లక్షల కోట్లు. 2.20 లక్షల కోట్లు. చూడండి, అంటే రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ వ్యయం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆదాయం చూసినాం, వ్యయం చూసినాం. ఇక్కడ ఆదాయంలో రెవెన్యూ ఆదాయం ఉంటుంది. రెవెన్యూ ఇవో నేను రాసేటి అన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ ఆదాయం, అదేవిధంగా రెవెన్యూ వ్యయం. నేను అందుకే స్లోగా చెప్తున్నా, చూడండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, రెవెన్యూ ఆదాయం చూస్తే మనకు 2.21 లక్షల కోట్లు. ఓకే, రెవెన్యూ వ్యయం 2.20 లక్షల కోట్లు. 2.20 లక్షల కోట్లు. ఓకే, రెవెన్యూ ఆదాయం 2.21 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం అంటే చూడండి,
2,21,000 అంటే 2,21,242 కోట్లు అంటారు. వ్యయం ఎంత? 2,20,944 కోట్లు. ఏదేమైనప్పటికీ కూడా దీన్ని బట్టి కొట్టండి. ఎంత? 2.21 లక్షల కోట్ల ఆదాయం, రెవెన్యూ ఆదాయం. రెవెన్యూ వ్యయం 2.20 లక్షల కోట్లు. ఓకే, మరి ఇక్కడ ఏమైంది? ఇక్కడ రెవెన్యూ వ్యయం కంటే రెవెన్యూ ఆదాయం ఎక్కువ. అంటే ఇక్కడ ఏముంది? రెవెన్యూ మిగులుంది. రెవెన్యూలో ఏముంది? మిగులుంది. రెవెన్యూ మిగులు ఎంత ఉంది? రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం తక్కువ ఉంది కాబట్టి రెవెన్యూ మిగులుంది. తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ మిగులు ఎంత ఉన్నదంటే వాస్తవానికి చూస్తే 297 కోట్ల రూపాయల మిగులుంది. 297 కోట్ల రూపాయల మిగులు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. అంటే ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బడ్జెట్లో లోటు ఉంది. ఇక్కడ బడ్జెట్లో ఏముంది? లోటు ఉంది. 244 కోట్ల రూపాయల లోటు ఉంది. రెవెన్యూ మిగులుంది. రెవెన్యూలో మాత్రమే మిగులుంది. చూడండి, మొత్తం బడ్జెట్లో కాదు, రెవెన్యూలో 290 ఆల్మోస్ట్ 300 కోట్ల దగ్గర మిగులుంది మనకు. ఆదాయం ఏమో 2.21 లక్షల కోట్లు, వ్యయమేమో 2.20 లక్షల కోట్లు. రెవెన్యూ మిగులు 297 కోట్లు. మరి లోటు 244 కోట్లు. ఓకే, పదే చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఇవి మాత్రం మీరు నిద్ర లేపి అడిగిన ఆన్సర్ చేయాలి. నిద్ర లేపి అడిగిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకే, మనకి దీని గురించి డిస్కస్ చేసాం. అయితే మనకి ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మెయిన్గా అంటే మన యొక్క మూలధన ఆదాయం మనకు క్యాపిటల్ ఇన్కమ్ మొత్తం ఎంత వస్తుందంటే 69,572 కోట్లు. ఎంత అంటాడు? 69,572 కోట్లు. 69,572 కోట్ల రూపాయల మనకు ఏమొస్తుందంటే మనకు మూలధనం ఆదాయం వస్తుంది. అంటే ఇదంతా వద్దు, మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? 69,000 కోట్లు. 69,000 కోట్ల రూపాయల మనకి ఏముంది? మూలధన ఆదాయం ఉంది. క్యాపిటల్ ఇన్కమ్ అంటే మనకు తెలుసు. క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిది? మనకు డెట్ ఆదాయం ఉంటుంది, నాన్ డెట్ ఆదాయం ఉంటుంది. అంటే డెట్ అండ్ అదర్ లయబిలిటీస్ అని ఉంటుంది. అదేవిధంగా నాన్ డెట్ ఉంటుంది. అంటే ఏంటిది? క్యాపిటల్ అంటే ఏంటిది? ఇక్కడ చూడండి, మనం అప్పులు తీసుకురావడం ద్వారా మనం దాంట్లో ఉంటుంది. అదేవిధంగా రుణేతర వసూలు ఉంటాయి. రుణేతర వసూళ్ళు అంటే మనకు ఏంటిది? పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రైవేటీకరణ వల్ల కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం ద్వారా కావచ్చు. అదేవిధంగా మనకు మనం ఎవరికన్నా రుణం ఇస్తే దాన్ని తిరిగి తీసుకురావడం కావచ్చు. ఇటువంటివి ఉంటాయి. అంటే రుణాలు అంటే మనం ఇచ్చిన రుణాలు తిరిగి పొందడం కావచ్చు. ఇటువంటివి ఏవైతే ఈ సంవత్సరంలో వస్తాయో దాన్నే మనం ఏమంటాం? క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. అంటే దీంట్లో అప్పు కూడా ఉంటుంది. కాకపోతే అన్ఫార్చునేట్లీగా మనం చేసేది అప్పే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు 69,000 కోట్లలో 57,112 కోట్ల రూపాయలు మరి బహిరంగ మార్కెట్ రుణాలు, ఓపెన్ మార్కెట్ డెప్ట్ను తీసుకురావడం జరుగుతుంది. మరి ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా ఎక్కువ తీసుకొస్తారు. తర్వాత కేంద్రం నుంచి రుణాలు 3,900 వస్తాయి. ఇతర రుణాలు 1,000 కోట్లు వస్తాయి. డిపాజిట్లు తదితరాల ద్వారా 4,000 వస్తాయి. రుణాలు అడ్వాన్సుల ద్వారా ఇంకొక 3,560 కోట్లు వస్తాయి. అంటే రుణాలు అడ్వాన్స్ అంటే మనం ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రావడం. అంటే ఇట్లా ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ 69,000 కోట్ల రూపాయల మనకు క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఉన్నది. మరి 69,000 కోట్లలో చూడండి 57,000 కోట్లు బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా ఎక్కువగా మనం రుణాన్ని సేకరించడం అనేది జరుగుతుంది. మరి దీనితో పాటు మనకి ఇంకేమున్నదయా అంటే మరి మూలధన ఆదాయం గురించి చూసిన మూలధన వ్యయం ఎంత ఉన్నది? వన్స్ అగైన్ ఓకే, ఇది క్యాపిటల్ ఇన్కమ్, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? మనకు 33,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 33,486 కోట్లు. అంటే ఇప్పుడు మనం ఏంటిది? ఇప్పుడు రుణాలు అడ్వాన్సులు కూడా దీంట్లో చూపెట్టాలి, పాత బాకీల చెల్లింపు కూడా దీంట్లో చూపెట్టాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూపించాలి. ఇవన్నీ కూడా చూపెట్టాలి. కానీ ఇవన్నీ చూపెట్టకుండా ఓన్లీ ఏం చేసిళ్ళు? మూలధన వ్యయం ఏదైతే ఉందో మరి దాన్ని మాత్రమే దేంట్లో చూపెట్టిళ్ళు? మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా చూపెట్టడం జరిగింది.
మరి అడ్వాన్సులు 19,000 ఇవన్నీ కూడా వేరే వేరే చూపెట్టిండు. ఏదేమైనప్పటికీ కూడా మనకు దీంట్లో భాగంగా చూసినాం. అయితే రెవెన్యూ వ్యయం ఏదైతే ఉందో చూడండి ఎంత రెవెన్యూ వ్యయం 2.20 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయం ఉంది. 2.21 లక్షల కోట్ల రెవెన్యూ ఆదాయం. దీంట్లో మనకు దాదాపుగా 17,000 కోట్లు 17,700 కోట్లు రూపాయలు మనకు ఏంటిది వడ్డీ చెల్లింపులకే పోతుందని చెప్పి ఏదేమైనప్పుడు కూడా అవన్నీ గుర్తుపెట్టుకోకుండా మళ్ళీ అవన్నీ కూడా అప్పులు మాట్లాడుకున్నప్పుడు మా అన్ని మాట్లాడదాం. మీకు అనవసరంగా ఇక్కడనే కన్ఫ్యూజ్ చేయకుండా ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది ఆదాయం 2.90 లక్షల కోట్లు, వ్యయం 2.91 లక్షల కోట్లు, బడ్జెట్ లోటు ఎంత ఉన్నది 244 కోట్లు, రెవెన్యూ ఆదాయం 2.21 లక్షల కోట్లు, వ్యయం 2.20 లక్షల కోట్లు. అంటే ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి రెవెన్యూ మిగులుంది 297 కోట్లు, మూలధన ఆదాయం 69,000 కోట్లు, మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 33,000 కోట్లు ఉంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూద్దాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎంత 297 కోట్ల మనకు క్యాపిటల్ అంటే రెవెన్యూ మిగిలింది. చూడండి అంతకుముందు సంవత్సరాల్లో మనకు 2021, 22లో 2022, 23లో 2023, 24 సంవత్సరాల్లో మనకు ఇది 2024, 25 మనకేంటిది 21, 22లో 5,943 కోట్ల రూపాయల రెవెన్యూ మిగిలింటే ఇది 4,881 తగ్గింది, 1,704 తగ్గింది. ఇప్పుడు ఎంత ఉంది 297 కోట్లకు మన రెవెన్యూ మిగులు అనేది తగ్గిపోవడం అనేది జరిగింది. అంటే ఏం జరిగింది గతంతో పోలిస్తే రెవెన్యూ మిగులు అనే అంశం తగ్గిపోవడం జరిగింది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే రెవెన్యూ మిగులు అనేది తగ్గిపోయింది, అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మనకి ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే మనకి ఏంటిది ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎంత 49,255 కోట్లు 49,255 కోట్ల రూపాయల ఫిజికల్ డెఫిసిట్. అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు ఉన్నదని చెప్పింది డైరెక్ట్ మన ఆర్థిక మంత్రి. ద్రవ్య లోటు అన్నా ఫిజికల్ డెఫిసిట్ అన్నా విత్త లోటు అన్నా ఒకటే అని మనకు తెలుసు కాబట్టి ఎంత 49,000 కోట్ల రూపాయల ద్రవ్య లోటు. చూడండి ఆదాయం 2.90 లక్షల కోట్లు, వ్యయం 2.91 లక్షల కోట్లు, బడ్జెట్ లోటు 244 లక్షల కోట్లు. మరి రెవెన్యూ ఆదాయం 2.21 లక్షల కోట్లు, రెవెన్యూ వ్యయం 2.20 లక్షల కోట్లు. మరి రెవెన్యూ మిగులు అనేది 297 కోట్లు, క్యాపిటల్ ఇన్కమ్ అనేది 69,000 కోట్లు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 33,000 కోట్లు. మరి ద్రవ్య లోటు అనేది ఎంత 49,000 కోట్ల రూపాయల ద్రవ్య లోటు అనేది ఇవాళ ప్రభుత్వానికి ఉన్నదనే అంశాన్ని పేర్కొనడం జరిగింది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రైమరీ డెఫిసిట్ అంటే ప్రాథమిక లోటు అనేది 31,000 కోట్లు. మనం చూడండి ఫిజికల్ డెఫిసిట్ అనేది మన అంతకుముందు 49,000 కోట్లు ఉండే, 38,000 కోట్లు ఉండే, 32,000 కోట్లు ఉండే. అంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది తెలంగాణ ప్రభుత్వాన్ని పెరుగుతూ రావడం జరుగుతుంది. ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుందంటే ఏమర్థం, దానికి మన అప్పులు అనేవి పెరుగుతూ రావడం జరుగుతుందనే అర్థం. అదేవిధంగా ఏంటిది ప్రైమరీ డెఫిసిట్ కూడా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటిది మనకు ఫిజికల్ డెఫిసిట్ నుంచి మనం ఏదో గతంలో చేసిన అప్పులు ఏది ఉంటాయో ఆ అప్పులపై వడ్డీ చెల్లింపులు తీసేస్తే వచ్చేదే మనకు ప్రైమరీ డెఫిసిట్ అంటాం. మనకు ఆల్రెడీ మన గవర్నమెంట్ ఎవరు బట్టి విక్రమార్క గారు ఏమని చెప్పిల్లంటే మరి గత ప్రభుత్వం చేసిన రుణాలకే మరి వాస్తవానికి మేము సంవత్సరానికి 42,800 అంటే 42,892 కోట్ల రూపాయలు కేటాయించాల్సి వస్తుంది. మేము వచ్చాక 35,118 కోట్ల రూపాయల అప్పు తెచ్చాం. అంటే సంవత్సరానికి 42,000 కోట్ల రూపాయలు 42,800 కోట్ల రూపాయలు గత సంవత్సరం చేసిన అప్పులు కట్టడానికే సరిపోతుంది. అదేవిధంగా మేము తెచ్చింది 35,000 కోట్లు. అంటే మాకంటే వాళ్ళే మేము ఇప్పుడు తెచ్చింది 35,000 కోట్లు, వాళ్ళు తెచ్చిన అప్పులన్నీ కట్టడానికే మా పనంతా అవుతుంది. ఇక్కడ ఏం లేదు కథ, తెలంగాణలో ఏమున్నది అలా అని బట్టి విక్రమార్క గారు చెప్పి అప్పు గురించి మనం డీటెయిల్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. మనకి ఇంకా ఏముంటుంది టాపిక్ మెయిన్గా పబ్లిక్ ఫైనాన్స్ అనేది సోషియో ఎకనామిక్ సర్వే ఉన్నది కాబట్టి దాని గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నది. డీటెయిల్గా డిస్కస్ చేస్తే తెలంగాణ వ్యవస్థ ఎట్లున్నది, ఏంటిది విధానం, వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వ్యవస్థ ఎట్లున్నది, ఆ వ్యవస్థ దాని మొత్తాన్ని కూడా మనం డిస్కస్ చేయాలి. ఓకే అక్కడ మొత్తం మీ అప్పు ఎంత ఉన్నది, ఏంది కథ, తెలంగాణ పరిస్థితి ఏంది అనేది మొత్తం కూడా మీకు డీటెయిల్గా పూసగుచ్చినట్టు చెప్తా. ఓకే ఆలోపు అయితే ఏం గుర్తుపెట్టుకోవాలి,
49,000 కోట్ల ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ 31,000 కోట్లని గుర్తుపెట్టుకోండి. అంటే చూడండి మనకు 19,000 కోట్లు మాత్రం ఈ సంవత్సరం తెచ్చే అప్పు, అయితే మనకేంటిది 31,000 కోట్లు మాత్రం ఏంటిది గత సంవత్సరంలో చేసే అప్పులకే వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఓకే, అంటే గత ప్రభుత్వం చేసిన పాపమే 31,000 అని చెప్తాను. 31,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన పాపాలు. ఈసారి మేము అదనంగా 19,000 కోట్లు, అంటే దాదాపు 19 ఒక 17,000 కోట్ల చిల్లర మేము పాపం చేస్తున్నామని చెప్తాను. అంటే మీకు ఈజీగా అర్థం కావాలని చెప్తున్నా, అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. చూడండి ప్రైమరీ డెఫిసిట్ అనేది పెరిగింది, అదేవిధంగా ఇంకేం పెరిగింది, మనకు ఫిజికల్ డెఫిసిట్ కూడా గతంతో పోలిస్తే పెరుగుదల అనేది నమోదు కావడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూద్దాం. మొత్తం రాబడి ఖర్చు ఏమేమి ఉన్నది, ఎట్లా అంటే రూపాయి రాక రూపాయి పోక ఎట్లున్నది, దాన్ని పర్సెంటేజ్లో ఇవ్వలేదు, పర్సెంటేజ్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అవసరమైతే దీని గురించి మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం. పర్సెంటేజ్లో నేను వాయిస్ చాట్ చెప్పేటప్పుడు మీకు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మనకి ఇక్కడ చూసినట్లయితే తర్వాత ఒక వీడియో కూడా చేసి పెడతాం దీని మీద. ఓకే, మనకేంటిది మొత్తం రాబడిలో రెవెన్యూ వసూలు 2.21 లక్షల కోట్లని డిస్కస్ చేసినాం. అదేవిధంగా రుణాల ద్వారా 62,000 కోట్ల రూపాయలు రుణాల ద్వారా వస్తుంది. మరి ప్రజా రుణాలు అంటే 4,000 కోట్లు. రుణ వసూలు అంటే గతంలో చేసిన రుణాలు ఏవైతే, గతంలో వేరే ఇతరులకు ఇచ్చిన రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి వసూళ్ళు అనేటి 3,560 కోట్లు. అంటే అత్యధికంగా వసూళ్లలో అత్యధికంగా ఏమున్నాయి, రెవెన్యూ వసూలు అత్యధికంగా ఉన్నాయి, తర్వాత రుణాల ద్వారా సమకూర్చుకోవడం జరుగుతుంది. ఈ రెండు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. 62,000 కోట్ల రూపాయలు రుణాలు, వసూళ్ళు అనేవి 22,000 కోట్ల అంటే 2.21 లక్షల కోట్లు. ఇది బాగా గుర్తుండాలి. 2.21 లక్షల కోట్ల ఆదాయం, వ్యయం 2.20 లక్షల కోట్లు. ఇది బాగా గుర్తుండాలి, ఎందుకంటే మర్చిపోయినంటే డమాల్ అయినట్టే, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకేంటిది అంటే వ్యయంలో రెవెన్యూ వ్యయం 2.20 లక్షల కోట్లు. పెట్టుబడి వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 33,000 కోట్లు. అంటే అక్కడికి పోయిన తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బదులు ఇదే అంటాడు, ఏమంటాడు, పెట్టుబడి వ్యయం అంటాడు. అప్పుడు ఆన్సర్ చేయాలి. అదేవిధంగా దీన్ని సపరేట్ ఇచ్చిన అని చెప్పిన కదా, అప్పులు అడ్వాన్స్ చెల్లించుటకు 19,626 కోట్లు అన్నారు. అదేవిధంగా రుణ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటికి 17,101 కోట్లు. దాదాపు దీన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే వడ్డీ చెల్లింపులు ఏవైతే ఉంటాయో దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చూపెట్టాలి, కానీ మనం చూపెట్టలేదు. మరి ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఇచ్చినట్టు చదవాలి. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా రెవెన్యూ వ్యయం అనేది 2.20 లక్షల కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. మరి అదేవిధంగా అప్పులు అడ్వాన్సుల ద్వారా ఆ అడ్వాన్స్లకు 19,626 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. రుణ చెల్లింపులు ఒక్క నిమిషం. రుణ చెల్లింపులు అంటే వడ్డీ చెల్లింపులు. ఓకే, వడ్డీ చెల్లింపులు అనేవి 17,101 కోట్లు. ఓకే, రుణ చెల్లింపులు 17,101 కోట్లు. ఈ విధంగా మనకు ఆదాయం ఉంది, ఇదే విధంగా రాబడి ఉంది. అయితే మనకు మెయిన్గా దీంట్లో చూడండి రెవెన్యూ ఆదాయం ఎంత ఉందో చూడండి. రెవెన్యూ ఆదాయం 2.21 లక్షల కోట్లు, రెవెన్యూ వ్యయం 2.20 లక్షల కోట్లు. కాబట్టి ఇక్కడ చూడండి మనకు రెవెన్యూ ఆదాయం ఎట్లుంది, రెవెన్యూ వసూలు ఎట్లున్నాయి, రెవెన్యూ వ్యయం ఎట్లున్నది అనేది చూడాలి. అంటే దీన్ని మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ ఆదాయం ఎంత, 2.21 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం ఎంత, 2.20 లక్షల కోట్లు. మనకి ఏముంది అనుకున్నాం, ఆల్రెడీ 297 కోట్ల రూపాయల సర్ప్లస్ ఉన్నది అనుకున్నాం. అయితే దీంట్లో అబ్జర్వ్ చేయండి, మనకు అత్యధికంగా రెవెన్యూ ఆదాయంలో అత్యధికంగా 1,38,000 కోట్ల రూపాయల ఆదాయం అనేది పన్నుల ద్వారా వస్తుంది. అంటే రాష్ట్ర పన్నుల ద్వారా, ఇతర సుంకాల ద్వారా మొత్తం కూడా ఎంత వస్తుంది, 1,38,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే దాదాపుగా మన ఆదాయంలో 62.4%, అంటే రెవెన్యూ ఆదాయంలో 62.4% మనకు రాష్ట్ర పన్నులు సుంకాల ద్వారా ఆదాయం వస్తుంది. దేంట్లో రెవెన్యూ ఆదాయంలో అత్యధిక శాతం దేని ద్వారా వస్తుంది. ఓకే, ఎక్కడున్నాం, మనకు ఈ విధంగా రాష్ట్ర పన్నుల సుంకాల ద్వారానే 1.38 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. కాబట్టి దాదాపుగా మొత్తం రెవెన్యూ ఇన్కంలో 62.4% దీని ద్వారా వస్తుంది. మరి తర్వాత పన్నేతర రాబడి మరియు గ్రాంట్లు, మరి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు ఏవైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల ద్వారా 56,000 కోట్ల రూపాయలు వస్తుంది.
అదేవిధంగా కేంద్ర పన్నుల్లో వాటా అనేది 26,000 కోట్లు. అంటే చూడండి, కేంద్ర పన్నుల్లో మనకి ఏదైతే ఉన్నదో 41% వాటా ఏదైతే ఉందో మనకేంటిది ఫైనాన్స్ అంటే 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే సిఫార్సు చేసిందో దాని ప్రకారం మనకి 26,000 కోట్ల రూపాయల వాటా వస్తుంది. అదేవిధంగా వడ్డీ ఆదాయం అనేది 712 కోట్లు వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆదాయం వస్తుంది. ఎక్కువగా రాష్ట్ర పన్నులు సుంకాల ద్వారా వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, 26,000 కోట్లు కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటా ఉన్నది. తెలంగాణ వాటా ఎంత ఉంది? 26,000 కోట్లు ఉంది. పన్నేతర రాబడి గ్రాంట్ దగ్గర 56,000 కోట్లు. ఏది గుర్తున్నా గుర్తుపెట్టుకోకపోయినా ఏమని గుర్తుపెట్టుకోవాలి, రెవెన్యూ ఆదాయంలో అత్యధికంగా పన్నులు మరియు పన్నుల ద్వారా ఎక్కువగా ఆదాయం అనేది వస్తుంది. పన్నుల ద్వారానే ఎక్కువ ఆదాయాన్ని రావడం జరుగుతుంది. టాప్ 3 స్టేట్స్లో ఒకటి పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తున్న రాష్ట్రం. ఓకే, మనకు రెవెన్యూ వ్యయం చూస్తే మనకు రెవెన్యూ వ్యయంలో అత్యధికంగా అభివృద్ధి వ్యయం అంటే సంక్షేమానికి అత్యధికంగా ఖర్చు పెడతాను. రుణాలు అంటే దీంట్లో రెవెన్యూ వ్యయంలో రుణాలు చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటికి 17,000 కోట్లు, ఇతర ఖర్చులు 13,000 కోట్లు, పాలన సేవలు 14,000 అంటే ఒక 11,000 కోట్లు, పన్ను వసూలు ఖర్చులు మిగులు. ఇదంతా ఏదైనప్పటికీ కూడా రెవెన్యూ వ్యయంలో అత్యధికంగా అభివృద్ధి వ్యయం అని చెప్తారు. అభివృద్ధి వ్యయం అంటే ఏంటి? సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే వ్యయాన్ని మనోడు ఏమంటారో అభివృద్ధి వ్యయం అని చెప్పడం జరుగుతుంది. మన బడ్జెట్లో ఏమని చెప్పిళ్ళు? అభివృద్ధి వ్యయం. యాక్చువల్గా రెవెన్యూ వ్యయం అంటే అభివృద్ధి వ్యయం కాదు, కానీ వీళ్ళు ఏమని చెప్తారు? అభివృద్ధి వ్యయం అని చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి దీంట్లో వడ్డీ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటికి 17,731 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లింపుల ద్వారా అవుతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది ఇతర ఖర్చులు 13,000 కోట్లు, పాలన సేవ. ఏదేమైనప్పటికీ కూడా ఈ స్లైడ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటిది? ఈ స్లైడ్ మొత్తం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటిదంటే చూడండి, రెవెన్యూ ఆదాయం ఎంత ఉన్నది, రెవెన్యూ వ్యయం ఎంత ఉన్నది అని చూసినాం. ఇలా చూడండి, రెవెన్యూ ఆదాయంలో అంటే రెవెన్యూ వసూలు అంటే మొత్తం ఆదాయంలో అత్యధికంగా రెవెన్యూ వసూలు ఉంది. మరి మొత్తం వ్యయంలో అత్యధికంగా రెవెన్యూ వ్యయమే ఉంది. ఇది ఈ పాయింట్ క్లియర్. తర్వాత రెవెన్యూ అంటే ఇక్కడ ఆదాయంలో రెవెన్యూ ఆదాయం తర్వాత అత్యధికంగా రుణాల ద్వారా వస్తుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 62,000 కోట్లు. అంటే మన మొత్తం క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 69,000 కోట్లు. అయితే దీంట్లో రుణాల ద్వారానే 62,000 కోట్ల రూపాయలు మనం సేకరించడం జరుగుతుంది. 62,000 కోట్లు ఓన్లీ రుణాల ద్వారానే సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజాపద్దు 4,000 కోట్లు, రుణ వసూలు అంటే మన గతంలో ఇచ్చిన రుణ వసూలు 3,500 కోట్లు. ఏదేమైనప్పటికీ కూడా సెకండ్ అంటే ఫస్ట్ ఏంటిది రెవెన్యూ వసూలు ఉన్నాయి. దాని తర్వాత మనకు 69,000 కోట్లు అంటే 62,000 కోట్లు ఏమున్నాయి? రుణాల ద్వారా వస్తాయి. ఓకే, ఇది నెక్స్ట్ చూసినట్లయితే అంటే దీని మొత్తాన్ని కూడా మనం క్యాపిటల్ ఇన్కమ్ అంట. దీన్ని రెవెన్యూ ఇన్కమ్ అంట. క్యాపిటల్ ఇన్కమ్లో ఏంటి? అత్యధికంగా రుణాల ద్వారా సేకరిస్తారు. ఓకే, నెక్స్ట్ రెవెన్యూ వ్యయం అనేది 2.20 లక్షల కోట్లు. అయితే దీంట్లో మరి రెవెన్యూ వ్యయం తర్వాత అంటే మొత్తం వ్యయం ఏదైతే ఉందో మొత్తం వ్యయం ఎంత? 2.91 లక్షల కోట్లు. అయితే దీంట్లో 2.20 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం అత్యధికంగా. దీని తర్వాత పెట్టుబడి వ్యయం, దీంట్లో భాగంగా అత్యధికంగా పెట్టుబడి వ్యయం దీని తర్వాత ఉన్నది. అంటే మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 33,000 కోట్లు, అడ్వాన్స్ చెల్లింపులు 19,000 కోట్లు, రుణ చెల్లింపులు అంటే అంటే అప్పులు అడ్వాన్స్ చెల్లింపులు అంటే 19,000 కోట్లు, రుణ చెల్లింపులు అంటే 17,000 కోట్లు. ఇక్కడ చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్లో 17,000 కోట్ల రూపాయల మరి ఏం చేస్తుంది? 17,731 కోట్ల రూపాయల రుణ సేవలు అంటే ఇది వడ్డీ చెల్లింపులు చేస్తుంది. ఓకే, మనకు ఇక్కడ చూడండి, ఇది మొత్తం కూడా దీంట్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రెవెన్యూ వసూళ్లలో అత్యధికంగా ఏంటిది? పన్నుల ద్వారా వస్తుంది. దీని తర్వాత పన్నేతర రాబడి గ్రాంట్ల ద్వారా 56,000 కోట్లు వస్తుంది. కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటా 26,000 కోట్లు, వడ్డీ నుంచి వచ్చే ఆదాయం 712 కోట్లు. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. అదేవిధంగా అభివృద్ధి వ్యయం అంటే ఇలా రెవెన్యూ వ్యయంలో అభివృద్ధి వ్యయం అనేది అంటే సంక్షేమ కార్యక్రమాలకు 1.77 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. అత్యధికంగా దేనికి చేస్తుంది? మనకు అభివృద్ధి వ్యయం పైన చేస్తుంది. అంటే ఏంటి? సంక్షేమ కార్యక్రమాలు. దీని తర్వాత రుణ సేవలు వడ్డీ చెల్లింపులకు 17,000 కోట్లు, ఇతర ఖర్చులు 13,000 కోట్లు. ఇవన్నీ అవసరం లేదు, కానీ ఇది గుర్తుపెట్టుకో. మిగులు గుర్తుపెట్టుకోండి. మెయిన్ 297 కోట్ల రూపాయలు మిగులు. ఈ అంశాలు మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇది మొత్తం కూడా దీనికి సంబంధించిన సమాచారం. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దామా? ప్రయత్నం చేద్దామా? చూద్దాం. మొత్తం ఏంటిది? ఆదాయం. మనకు మెయిన్ ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్తాను చూడండి. ఎవరికన్నా ఇక్కడ బాగా లాగ్ అయింది అనుకుంటే ఇక్కడ నుంచి స్కిప్ కొట్టచ్చు. ఒక 2-3 నిమిషాలు స్కిప్ కొడితే మీకు ఈజీగా అయిపోతుంది. మొత్తం ఆదాయం ఎంత? 2.91 లక్షల కోట్లు.
దీంట్లో అత్యధికంగా రెవెన్యూ ఆదాయం ఎంత 2.21 లక్షల కోట్లు. దీంట్లో ఏంటిది మూలధన ఆదాయం ఎంత? ఓకే, రెవెన్యూ ఆదాయం 2.21 లక్షల కోట్లు. మూలధన ఆదాయం మనకు 69,000 కోట్లు. 69,000 కోట్లు. సింపుల్ ఉన్నది గిదే ఇలా. అయితే ఇక్కడ రెవెన్యూ ఆదాయంలో అత్యధికంగా 1.38 లక్షల కోట్ల పన్నుల ద్వారా వస్తుంది. అదేవిధంగా సెకండ్ ఏంటిదంటే మనకు దాదాపుగా 56,000 కోట్లు అనేది మనకేంటిది మనకు గ్రాంట్లు పన్నేతర ప్లస్ గ్రాంట్ల ద్వారా వస్తుంది. అదేవిధంగా 26,000 కోట్లు మనకేంటిది కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూలధన ఆదాయం ఎంత? 69,000 కోట్లు. ఈ 69,000 కోట్లు ఏదైతే ఉందో దీంట్లో 62,000 కోట్లు మనం ఏం చేస్తున్నాం, మనం మరి రుణం చేయడం అంటే అప్పు చేయడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఆదాయానికి సంబంధించిన సమాచారం. ఆదాయంలో దీనికి సంబంధించిన సమాచారం ఇది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. క్యాపిటల్ ఇన్కంలో అత్యధికంగా ఇది చేస్తున్నాం, ఏంటిది మనకు అప్పులు చేస్తున్నాం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అంటే వ్యయం, మొత్తం వ్యయం ఎంత? 2.91 లక్షల కోట్లు. 2.91 లక్షల కోట్లు. దీంట్లో ఏంటిది మనం ఏం చేస్తాం, దీంట్లో చేసేది ఏంటిది మనకేంటిది మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం 2.20 లక్షల కోట్లు. ఓకే, రెవెన్యూ వ్యయం 2.20 లక్షల కోట్లు. నెక్స్ట్ మూలధన వ్యయం 33,000 కోట్లు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా దీంట్లో ఏంటిది మనకు రెవెన్యూ వ్యయంలో అత్యధికంగా ఏంటి సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా 1.70 లక్షల కోట్ల దగ్గర ఎంత ఉన్నదో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. 1.77 లక్షల కోట్లు. 1.77 లక్షల కోట్లు. దీని తర్వాత మరి సంక్షేమ కార్యక్రమాల కింద పెడితే దాదాపు 17,000 కోట్లు. 17.7 కోట్ల రూపాయలు దేనికి? వడ్డీ చెల్లింపులు ఇతర ఇక మిగతా అన్ని ఇతర వాటికి అత్యధికంగా వీటికి చేస్తామని అవి గుర్తుపెట్టుకుని సరిపోద్ది. మనకు మూలధన వ్యయం ఎంత? 33,000 కోట్లు. 33,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. దీంతో పాటు ఇంకేమున్నది మనకి ఇక్కడ? ఓకే, మూలధన వ్యయం 33,000 కోట్లు. దీని తర్వాత అప్పులు అడ్వాన్స్లో 19,000 కోట్లు. రుణ చెల్లింపులు అప్పులు అడ్వాన్సులు 19,000 కోట్లు. అదేవిధంగా రుణ చెల్లింపులు ఇది ఎంత అంటే 17,000 కోట్లు. 17,000 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. దీని నుంచి ఆదాయం ఇది, వ్యయం ఇది. ఓకే, ఈ రెండు మాత్రం మెయిన్గా ఎట్లా చేసి మర్చిపోవడానికి ప్రయత్నం చేయొద్దు, అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏమొచ్చింది, ఏమేమి ఇన్కమ్ వచ్చింది అనేది మనం చూడాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మనకి ఇక్కడ ట్రెండ్స్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్, ఇక్కడ ఏమన్నాడు? ట్రెండ్స్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ అన్నాడు. మనకు రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి ఎట్లున్నాయి, దాంట్లో ఏది ఎక్కువ ఉంది చూడండి. మనకు మొత్తం ఏంటిది? రెవెన్యూ రిసిప్ట్స్లో ఏమన్నాడు ఇక్కడ? షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఈటీసీ అంటే రాష్ట్రం యొక్క పన్నులో కేంద్ర పన్నులో రాష్ట్రాల వాటా, అదేవిధంగా రాష్ట్రం యొక్క పన్నుల ద్వారా వచ్చేది, అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అదేవిధంగా గ్రాంట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ ఎంత ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చూడండి, మనకు మొత్తం రెవెన్యూ ఇన్కమ్ ఎంత? 2.21 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ ఇన్కమ్ ఉంది. పదే చెప్తున్నా అంటే అస్సలు మర్చిపోవద్దు. ఓకే, 2.21 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ ఇన్కమ్ ఉంటే దీంట్లో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, దీంట్లో అబ్జర్వ్ చేయండి. మనకి ఏముంది? ఇలా అత్యధికంగా పన్నుల ద్వారా 1.38 లక్షల కోట్లు డిస్కస్ చేసినాం. దీని తర్వాత సెకండ్ ఏముందంటే మనకు సెకండ్ చూస్తే రాష్ట్రం యొక్క నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ అత్యధికంగా. సెకండ్ ఏముంది? ఫస్ట్ ఏమో కేంద్ర అంటే పన్నుల ద్వారా అత్యధికంగా వస్తుంది.
సెకండ్ ఏముంది, నాన్ ట్యాక్సెస్, అంటే నాన్ ట్యాక్సెస్ ద్వారా 35,000 కోట్లు వస్తుంది. మరి థర్డ్ ఏముంది, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా 26,000 కోట్లు వస్తుంది. అదేవిధంగా మనకు 21,000 కోట్లు కేంద్రం ప్రకటించే గ్రాంట్లు రావడం జరుగుతుంది. 21.6 కోట్లు మన కేంద్రం ప్రకటించే గ్రాంట్ల ద్వారా రావడం జరుగుతుంది. మనకు ఎప్పుడు చూసినా కానీ ఇది ఈ విధంగానే ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే పన్నుల ఆదాయం అనేది పెరుగుతూనే రావడం జరుగుతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మెయిన్గా అంటే మన రాష్ట్ర ఆదాయంలో మనకు అత్యధికంగా, అంటే రాష్ట్ర ఆదాయంలో మొత్తం మీద అత్యధిక భాగాన్ని కలిగి ఉన్నది ఏంటిది, మనకు ఏంటిది, పన్ను ఆదాయమే అత్యధికంగా ఉంది. పన్ను ఆదాయం తర్వాత ఎక్కువ దేని ద్వారా తీసుకొస్తాను, 62,000 కోట్ల రూపాయలు మనం ఏం తీసుకొస్తాను, అప్పు తీసుకొస్తాను. దీని తర్వాత అత్యధికంగా అప్పు ద్వారా ఇస్తాను. అంటే రెవెన్యూ ఇన్కమ్లో అయితే ఇది, క్యాపిటల్ అయితే ఇదే ఎక్కువ చేస్తాను. మొత్తం మీద ఓవరాల్గా ఫస్ట్ ఏముంది, రెవెన్యూ రిసిప్ట్స్ అయితే క్యాపిటల్ రిసిప్ట్స్లో అంటే మొత్తం మీద ఓవరాల్గా సెకండ్ ప్లేస్లో ఏది ఉంది, 62,000 కోట్లు మనం రుణం ద్వారా సేకరించడం జరుగుతుందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనకు మెయిన్గా ఈనాడు పేపర్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది, సంత రాబడులపై భారీ అంచనాలు. అంటే మనం ఏంటిది, మనకేంటిది, సంత రాబడులపై భారీ అంచనాలతోటి మనకి ఈ సంవత్సరం ప్రభుత్వం ఉందనే అంశాన్ని చెప్పింది. ఇక్కడ చూడండి, పన్ను రాబడిలో అంటే గతంతో పోలిస్తే పన్ను రాబడిలో 24% పెరిగిందని అంచనా. అంటే ఇప్పుడు గతంలో ఎంత, 11,000 కోట్లు ఉంటే 11,798 కోట్లు ఉంటే ఈ సంవత్సరం పన్ను రాబడి ద్వారా అంటే 1.38 లక్షల కోట్లు, అంటే 1,38,181 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేయడం జరిగింది. చూడండి, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు 2.91 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడితే మరి దేని ద్వారా మనకు చూసినట్లయితే సంత పన్ను మరియు అదేవిధంగా పన్నేతర రాబడి ద్వారానే 60% నిధులను సమకూర్చుకోనున్నట్టు ప్రతిపాదించడం జరిగింది. అంటే ఏంటిది, ఈ ఆదాయంలో పన్ను మరియు పన్నేతర ఆదాయం అంటే చూడండి, ఇక్కడ ట్యాక్స్ ఇన్కమ్ ఇది ఏంటి, ఈ రెండు కేంద్రం నుంచి వచ్చేటి, ఇది మరియు ఇది రెండు కూడా కేంద్రం నుంచి వచ్చేటి. ఇవి రెండు చూడండి, ఇవి రెండు ఏదైతే 35,000 కోట్లు మరియు 1,35,000 కోట్లు, ఇవి రెండు ఏంటి అంటే మనకు ఇవి రెండు కూడా మనకేంటి, మన రాష్ట్రం యొక్క సంత పన్ను పన్నేతర సంత ఆదాయం అంటే సంత ఆదాయం ద్వారానే మొత్తం ఈ రెండు కలిపి ఎంత శాతం అంటాడు, మనకు 60% దాదాపుగా మొత్తం ఆదాయంలో 60% దాదాపుగా ఈ విధంగానే సమకూర్చుకోవాలని మనకు నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఓకే, అంటే ఈ బడ్జెట్లో 60% పన్ను మరియు పన్నేతర రాబడి ద్వారానే సమకూర్చుకోవాలని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఓకే, అదేవిధంగా గత ఏడాది రాష్ట్రానికి పన్ను రాబడి 1.11 లక్షల కోట్లుగా ఈసారి 24 అంటే పన్ను ఆదాయం అనేది 24% గతంతో పోలిస్తే పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. అయితే మొత్తం ఆదాయంలో పన్ను మరియు పన్నేతర రాబడి కలిపి 60%గా ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పన్నేతర రాబడి కూడా ఈసారి గణనీయంగా పెరుగుతుంది. అంటే 23,000 కోట్లు ఉంటే 35,000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. ఓకే, గ్రాంట్స్ రూపంలో 9,700 కోట్లు అంతే 21,000 కోట్లు అందినాయి అని అంచనా వేయడం జరిగింది. అంత అవసరం లేదు. ఓకే, రుణాలు కాకుండా పన్నులు పన్నేతర ఆదాయం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్ర పన్నుల వాటా రూపంలో మొత్తం 2.21 లక్షల కోట్లు అంచనా వేసింది. ఈ మొత్తం గత ఏడాది వాస్తవ రాబడుల కంటే 52,153 కోట్ల రూపాయలు అధికం. అంటే ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఏంటిది, ఇప్పుడు రుణ ఆదాయం ఎంత, మనకు ఎంత చేస్తాను, 62,000 కోట్లు వేస్తాను. 62,000 కోట్లు ఏదైతే వేస్తున్నామో అది తీసేస్తే మనకి ఏంటిది, మనకు మిగతా ఆదాయం మొత్తం ఏంటిది, ఇప్పుడు ఈ 4 ఏదైతే మనకి ఈ 4 ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ 4 ద్వారా వచ్చే ఆదాయం మొత్తం ఎంత అవుతుందంటే 2.31 లక్షల కోట్లు అవుతుంది. ఎంత అవుతుంది, 2.31 లక్షల కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది. ఈ ఆదాయం అనేది ఈ గతంలో వచ్చిన ఆదాయం కంటే ఈ గతంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఈ ఆదాయం అనేది 30% పెరిగింది. ఎంత శాతం, 30%. అంటే రుణేతర ఆదాయం కాకుండా మిగతా ఆదాయం మొత్తం కూడా గతంతో పోలిస్తే 30% పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. ఈ పాయింట్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి, గతంతో పోలిస్తే పన్ను ఆదాయం అనేది 24% పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. ఇంకో పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే ఈ ఆదాయం అంటే రాష్ట్రం యొక్క సొంత ఆదాయం అనేది మనం మొత్తం ఆదాయంలో 60% ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. మొత్తం ఆదాయంలో రాష్ట్రం యొక్క సొంత ఆదాయం అనేది 60% ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే,
ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చిళ్ళు? ఓకే, అమ్మకం పన్ను జిఎస్టీ రాబడుల్లో పెరుగుదల అనేది 20% పైగా ఉంటుందని అంచనా. అంటే మనకి ఏంటిది వ్యాట్ ఉంటుంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉంటుంది, దీనిపైన పెట్రోల్ డీజిల్ పైన విధిస్తారు. అదేవిధంగా మనకు ఎస్జిఎస్టీ ఉంటుంది, ఎస్జిఎస్టీ ఈ రెండు కలిపి కూడా 20% పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. ఈ మొత్తం కూడా వీటికి సంబంధించిన సమాచారం. ఓకే, అయితే ఇక్కడ ఒక్కసారి చూద్దాం మనం ఆ స్లైడ్లో ఏమేమి ఉన్నాయి, మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. ఫస్ట్ మొత్తం ఆదాయం అంటే మొత్తం బడ్జెట్ అంటే అంటే రుణం కాకుండా మొత్తం ఆదాయం 2.31 లక్షల కోట్లు. ఇది మొత్తం కూడా గతంతో పోలిస్తే మనకు 30% పెరిగింది. 30% అంటే ఏం పెరిగింది? రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగింది. ఏంటిది రాష్ట్రం యొక్క ఆదాయం అంటే ఏంటిది? రాష్ట్రం పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్ర గ్రాంట్లు, అదేవిధంగా కేంద్ర పన్నులు రాష్ట్రాల వాటా. ఓకే, ఇది పెరిగింది. దీంతో పాటు ఇంకేం గుర్తుపెట్టుకోవాలి? మనకి ఇంకోటి ఏమొచ్చింది? 60% వచ్చింది. 60% ఏంటిది? రాష్ట్రం యొక్క సొంత ఆదాయం, మొత్తం ఆదాయంలో రాష్ట్రం యొక్క సొంత ఆదాయం అనేది 60% ఉన్నదనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, దీని తర్వాత ఇంకేమున్నది మనకు? సొంత ఆదాయం అంటే పన్ను అండ్ పన్నేతర ఆదాయం 60% ఉంది. అదేవిధంగా అంటే 60% అంటే ఇది 35,000 కోట్లు ఒకటి, అదేవిధంగా 1.38 లక్షల కోట్లు ఒకటి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకేం గుర్తుపెట్టుకోవాలి? ఇలా చూస్తే 24% అంటే పన్ను ఆదాయం అనేది 24% పెరుగుతుందని అంచనా. అంటే గతంతో పోలిస్తే అంటే 1.11 లక్షల కోట్లు ఉంటే 1.38 లక్షల కోట్ల పెరిగిందని అంచనా వేసినాం కదా, అది 24% పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. ఈ పాయింట్లను మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఏ రకంగా చూసినా ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా. నెక్స్ట్ మరి రాష్ట్ర ఆదాయంలో ఎక్కువగా వచ్చే ఆదాయం ఏంటిదంటే మనం చూస్తే ఎక్కువగా మనం రుణాల ద్వారా, అంటే ఇవన్నీ కాకుండా మనం ఈ ట్యాక్సెస్ ఇవన్నీ చూస్తే రుణాల ద్వారా 62,000 కోట్లను డిస్కస్ చేసినాం. అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే పన్ను ఏంటిదంటే ఎస్జిఎస్టీ. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చే పన్ను ఎస్జిఎస్టీ. దీని తర్వాత అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చేది వ్యాటు ఎంత? 33,000 కోట్ల రూపాయలు. తర్వాత థర్డ్ ప్లేస్లో ఎక్సైజ్ సుంకం ఉన్నది 25,000 కోట్లు. ఫోర్త్ ప్లేస్లో రిజిస్ట్రేషన్ ఉన్నది మనకు 1 లక్ష అంటే 18,000 కోట్లు. అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది, రియల్ ఎస్టేట్ ద్వారా, అది 18,000 కోట్లు ఉంది. అదేవిధంగా వెహికల్ ట్యాక్స్ ద్వారా 8,000 కోట్లు వస్తుంది. గనులు ఖనిజాల ద్వారా 6,590 కోట్లు. పన్నేతర ఆదాయం అనేది 35,000 కోట్లు ఉంది. అంటే మొత్తం పన్నేతర ఆదాయం ఏంటిది? పన్నేతర ఆదాయం అంటే మనకు పన్నులు కాకుండా, ట్యాక్సెస్ కాకుండా ఇతర ఏవైతే ఉంటాయో మనకు నాన్ ట్యాక్స్ ఫైన్స్ కావచ్చు, మిగతాయి కావచ్చు, ఏవైతే ఉంటాయో అవి మొత్తం కూడా పన్నేతర ఆదాయం 35,000 కోట్లు ఉంది. కేంద్ర గ్రాంట్లు అనేవి 21,000 కోట్లు ఉంది. ఓకే, కేంద్ర పన్నులో రాష్ట్రాల వాటా మనకు 26,000 కోట్లు ఉంది. అది ఇక్కడ ఇయ్యలేదు, అది కూడా ఉంది. ఓకే, ఏదేమైనప్పుడు కూడా ఇట్లా వస్తుంది. అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేది ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి జిఎస్టీ తర్వాత ఏంటిది? వ్యాట్. అంటే అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే పన్ను జిఎస్టీ తర్వాత వ్యాట్. మరి ఇట్లా అడుగుతాడు క్వశ్చన్, ఇట్లా అడిగినప్పుడు ఇట్లా ఆన్సర్ చేయాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే పన్ను. చూడండి, ఒక మోడల్ క్వశ్చన్ చూడండి, రాసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం ఇచ్చే పన్ను ఎప్పటి ప్రకారం? 2024-25 బడ్జెట్ ప్రకారం. ఏంటిది? జిఎస్టీ తర్వాత సెకండ్ వ్యాట్, థర్డ్ మనకేంటిది? థర్డ్ ఎక్సైజ్ డ్యూటీ. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మరి ఈ పన్ను అనకుండా మరి 2024-25 బడ్జెట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం ఈ విధంగా సమకూరుతుందంటాడు. ఫస్ట్ ఆప్షన్లో ఏమంటాడు? ఫస్ట్ ఆప్షన్లో మరి పన్నుల ద్వారా అంటాడు, మొత్తం పన్నుల ద్వారా అంటాడు. రెండవది అప్పుల ద్వారా అంటాడు. మూడవది పన్నేతర అంటాడు. నాలుగవది ఏమంటాడు? పైవేవి కాదంటాడు. కావంటాడు. ఇప్పుడు ఏం ఆన్సర్ చేయాలి? పన్నుల ద్వారా చేయాలి. మరి ఇంకోటి ఇస్తాడు ఇక్కడ, సేమ్ ఇదే ఇచ్చి మరి ఏమంటాడంటే ఫస్ట్ ఆప్షన్లో జిఎస్టీ అంటాడు.
జిఎస్టీ అంటాడు, సెకండ్ ఆప్షన్లో అప్పులు అంటాడు, థర్డ్ ఆప్షన్లో పన్నేతర ఆదాయం అంటాడు, ఫోర్త్ ఆప్షన్లో మరి పైవేవిక అంటాడు. అప్పుడు ఏమైనా ఆన్సర్ చేయాలి? ఎక్కువ ఉన్నాయి ఏంటి? 62,000 కోట్లు మనకు అప్పులు ఉన్నాయి కాబట్టి అప్పుల ద్వారా. నెక్స్ట్ దీంట్లో తీసేసి మనకి ఇంకేమంటాడంటే మనకు ఈ అప్పులు తీసేస్తాడు. రెండో దాంట్లో ఉన్న అప్పులు తీసేసి ఇక్కడ ఏమంటాడంటే అప్పులు తీసేసి అదేవిధంగా ఏమంటాడు? జిఎస్టీ అంటాడు, ఎక్సైజ్ ట్యాక్స్ అంటాడు, నాలుగవది పైవన్నీ అంటాడు. ఇప్పుడు దీంట్లో ఏమున్నాయి? పన్ను ఆదాయం ఉన్నది, జిఎస్టీ ద్వారా 50,000 కోట్లు ఉంది. జిఎస్టీ ద్వారా 50,000 కోట్లు అత్యధికంగా జిఎస్టీ వస్తుంది. పన్నేతర ఆదాయం కంటే జిఎస్టీ అత్యధికంగా వస్తుంది. ఒకవేళ జిఎస్టీని తీసేసి ఇక్కడ ఏం పెడితే మరి మనకు స్టాంప్ డ్యూటీ అంటాడు, స్టాంపు లేదా రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చేది అంటాడు. అప్పుడు ఏమన్నా చేయాలి? పన్నేతర ఆదాయం 35,000 కోట్లు పన్నేతర ఆదాయం ఉంది కాబట్టి పన్నేతర ఆదాయం అని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా మనకు మొత్తం కూడా ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అనేది ఈ విధంగా మనకు ఖర్చు చేయడం జరిగింది, ఈ విధంగా రావడం జరిగింది. మరి ఒక్కొక్క దానికి ఎంత కేటాయించాలి, ఏం చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.